Hi everyone, my name is Pawan. In this video, we will learn 15 core UI principles with examples in a simple and particular way. Let's get started. Yeah, top 15 UI principles every designer must know. ప్రతి designers కి ఈ టాప్ 15 UI డిజైన్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి అండ్ ఈ రూల్స్ అనేది ఫాలో అవుతూ మనం ఒక యాప్ ని డిజైన్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. కీప్ డిజైన్ ఎలిమెంట్స్ సిమిలర్ అక్రాస్ ఆల్ స్క్రీన్స్. సో ఒక యాప్ లో ప్రతి పేజ్ లో సేమ్ లుక్ అండ్ ఫీల్ ఉంటే యూజర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయగలుగుతాడు. సో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కీప్ ఎవ్రీథింగ్ ఇన్ సిమిలర్ అక్రాస్ ఆల్ ది స్క్రీన్. ప్రతి ఒక్క స్క్రీన్స్ లో లైక్ బటన్స్ ఉంటాయి, ఫాంట్ ఉంటది, ఐకాన్స్ ఉంటాయి, లేఅవుట్స్ ఉంటాయి. ఇవన్నీ సేమ్ ఉండాలి. ఒక సిమిలర్ వేగా ఉంటే యూజర్ అనేది కన్ఫ్యూజ్ అవ్వడు. సో క్లారిటీ. డిజైన్ షుడ్ బి క్లియర్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. సో యూజర్స్ కి ఏం చేయాలి అని అర్థం అయ్యేలా ఉండాలి, డౌట్స్ రాకుండా. సో ఒక ఒక ఐకాన్ అయినా ప్రాపర్ గా స్పేసింగ్, యూజ్ రీడబుల్ టెస్ట్. సో రీడ్ అయ్యేలా టెస్ట్ అనేది ఉండాలి. సో ఐకాన్స్ అనేది తెలిసేలా ఉండాలి. సో అప్పుడు యూజర్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతాడు. క్లారిటీగా ఉండాలి. సో ఫీడ్బ్యాక్. గివ్ రెస్పాన్సివ్ వెన్ యూజర్ డూస్ సంథింగ్. సో యూజర్స్ కి బటన్స్ క్లిక్ చేసినప్పుడు లేదా ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు మనం ఇంపార్టెన్స్ చెప్పడం. సో లైక్ మెసేజెస్ అయినా, యానిమేషన్స్ అయినా, సో సౌండ్స్ అయినా. సో ఇప్పుడు ఒక యూజర్ సబ్మిట్ బటన్ ని క్లిక్ చేశాడు అనుకోండి. సో క్లిక్ చేయగానే మనం ఒక మెసేజ్ ఇవ్వాలన్నమాట. సో లైక్ సబ్మిషన్ కంప్లీటెడ్. సో లైక్ ఇలా ఒక మెసేజ్ ఇస్తే యూజర్ కి అర్థమవుతుంది. సో విజువల్ ఐఆర్ కి షో ఇంపార్టెన్స్ థింగ్స్ ఫస్ట్ యూజింగ్ సైజ్, కలర్ ఆర్ పొజిషన్. ముఖ్యమైన కంటెంట్స్ ముందు కనిపించాలి. ఐస్ కి ఆటోమేటిక్ గా అట్రాక్టివ్ అవ్వాలి. సో హెడ్ లైన్స్ అయినా, బటన్స్ బ్రైట్ గా అయినా ఇలా ఉంటే యూజర్ అనేది ఓకే, దీన్ని మనం క్లిక్ చేయాలి, దీన్ని మనం చదవాలి అనేలాగా ఉండాలి. మనం డిజైనర్స్ ఎలా డిజైన్ చేయాలి అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ మనం బ్రైట్ గా చూపించాలి యూజర్స్ కి. సో ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతుంటారు. ఐస్ కి అట్రాక్ట్ అయ్యి ఫస్ట్ ఐస్ అనేది దానిపైన వెళ్తది. చదువుతాడు అనమాట. ఇప్పుడు విజువల్ ఐఆర్ కి ఉంది కింద షో ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్ యూజింగ్ సైజ్, కలర్స్ ఆర్ పొజిషన్ అనేది కంటెంట్. ఒక చిన్న డెఫినేషన్, ఒక ఐఆర్ కి అని ఒక హెడ్ లైన్. సో మనం ఫస్ట్ చదివేది హెడ్ లైన్. సో ఫస్ట్ ఇది చదవాలి అని మనం చూపిస్తున్నాం. సో డిజైనర్స్ అనేది అలా యూజర్స్ కి చూపియాలి. సో యాక్సెసిబిలిటీ. మేక్ డిజైన్ యూజబుల్ ఫర్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ డిజబుల్ యూజర్స్. సో అందరు చేసేలాగా ఉండాలి డిజైన్. లైక్ చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, బ్లైండ్ పీపుల్స్ అయినా యూజ్ చేసేలా ఉండాలి. సో సింప్లిసిటీ. కీప్ ది డిజైన్ క్లీన్ అండ్ సింపుల్. ఓవర్ డిజైన్ చేయకండి, ప్లెయిన్ గా నీట్ గా ఉండాలి. సో యూజర్స్ కి అదే నచ్చుతుంది అనమాట. సింపుల్ గా ఉండడం యూజర్స్ కి నచ్చుతుంది. సో సింపుల్ గా ఉండాలి. ఓవర్ గా కలరింగ్ బ్రైట్ కలర్స్ అలా తీసుకోకుండా మీడియం గా తీసుకోవాలి. సో ఆర్పడెన్స్. ది డిజైన్ షుడ్ షో వాట్ యాక్షన్ ఇట్స్ పర్ఫార్మ్. సో చూస్ యూజర్ చూసాక క్లిక్ చేయాలి అని తెలిసేయాలి. సో ఇప్పుడు సబ్మిట్ బటన్ ఉందనుకోండి. సో దీనిపైన సబ్మిట్ చేస్తే మనం సబ్మిట్ అయిపోతుంది అని తెలియాలి యూజర్స్ కి. అండ్ ఫెమిలారిటీ వచ్చేసి యూజ్ కామన్ డిజైన్ ప్యాటర్న్ దట్ పీపుల్స్ ఆల్రెడీ నో. మనం ఎలాంటి ఐకాన్స్ తీసుకోవాలి అంటే ఆల్రెడీ యూజర్ ఒక యాప్ యూజ్ చేశాడు. సపోజ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ యూట్యూబ్ ఉంది. సో యూట్యూబ్ లో ఐకాన్స్ సిమిలారిటీగా ఇప్పుడు కమెంట్ బాక్స్ ఉంటది, కమెంట్ ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా కమెంట్ బాక్స్, కమెంట్ ఐకాన్ ఉంటది. సో సిమిలారిటీస్ గా ఉంటాయి అన్నమాట. సో సో యూజర్ అనేది ఆల్రెడీ యూజ్ చేశాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాడు. సో మనం సిమిలారిటీగా ఇవ్వాలి అనమాట యూజ్ చేసిన యాప్స్ కి ఇప్పుడుకి. సో ముందు నుంచి చూసిన స్టైలే మనం ఇస్తే యూజర్ అనేది ఫాస్ట్ గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఫిక్సిబిలిటీ. అలౌ యూజర్స్ టు డూ ది సేమ్ టాస్క్ ఇన్ మల్టిపుల్ వే. సో యూజర్స్ కి మిస్టేక్స్, సారీ, ఫిక్సిబిలిటీ.
allow users to do the same task in multiple way. సో రకరకాలుగా ఆప్షన్స్ ఇవ్వాలి యూజర్స్ కి. సో అప్పుడు ఒక పని చేసే 2, 3 రకాల ఆప్షన్స్ ఉంటే ఈజీ అవుతది యూజర్స్ కి. సో యూజర్ షుడ్ ఫీల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది ఇంటర్ఫేస్. సో యూజర్స్ కి మిస్టేక్స్ అయితే తిరిగి ఫిక్స్ చేయడం ఈజీగా ఉండాలి. సో యూజర్ షుడ్ ఫీల్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ఇంటర్ఫేస్ అంటే మనం యూజ్ చేసే యాప్ లో అతను కంట్రోల్ ఉన్నాడా లేడా టెస్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు యూజర్ అనేది ఒక మిస్టేక్ చేస్తే అది తిరిగి చేయకుండా ఉండాలి అండ్ ఈజీగా తిరిగి ఫిక్స్ చేసుకోవాలి ఈజీగా. సో అప్పుడు మనము క్యాన్సిల్ బటన్ అయినా ఆప్షన్స్ ఇలా ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. క్యాన్సిల్ బటన్ అయినా ఐకాన్ అయినా బ్యాక్ ఆప్షన్స్ ఇలా ఇవ్వాలి. సో ఎస్థెటిక్ డిజైన్ షుడ్ లుక్ బ్యూటిఫుల్ అండ్ బ్యాలెన్స్. సో ఫస్ట్ లుక్ అట్రాక్టివ్ ఉంటే, సో ఇప్పుడు హోమ్ పేజ్ అనుకోండి. హోమ్ పేజ్ డిజైన్ చేస్తున్నప్పుడు హోమ్ పేజ్ బ్యూటిఫుల్ గా ఉంది, బ్యాలెన్స్ గా ఉంది, అట్రాక్టివ్ గా ఉంది. సో యూజర్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సో ఎర్రర్ ప్రివెంటేషన్, రెడ్యూస్ ఛాన్స్ ఆఫ్ యూజర్ మేకింగ్ మిస్టేక్స్. రెడ్యూస్ గా ఉండాలి, మిస్టేక్స్ అవ్వకుండా ముందు నుంచి మనం అలర్ట్ ఇవ్వాలి యూజర్స్ కి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ రెస్పాన్సివ్ డిజైన్ షుడ్ వర్క్ వెల్ ఆన్ ఆల్ డివైస్ అండ్ స్క్రీన్ సైజ్. ప్రతి డెస్క్టాప్ అయినా, టాబ్లెట్ అయినా, మొబైల్ అయినా, ప్రతి టీవీ అయినా, ప్రతి ఒక్క స్క్రీన్ పైన మిస్ లేఅవుట్స్ అయినా ఏదైనా ఫిట్ అయిపోవాలి, ఆటోమేటిక్ గా అవేలా ఇవ్వాలి మనం. సో టైపోగ్రఫీ అండ్ రీడబిలిటీ. టెక్స్ట్ షుడ్ బి ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. సో టెక్స్ట్ అనేది పెద్దగా ఉండాలి. హెడ్ లైన్స్ అనేది ఒక ఫాంట్ సైజు. సో దానికి ఇచ్చే డిస్క్రిప్షన్స్, సో ఇవన్నీ ఒక ఫాంట్ సైజ్ లో ఉండాలి. మరీ చిన్నగా ఇస్తే యూజర్ అనేది చదవలేడు. సో చదవడం కష్టం అవుతుంది. సో దానిపైన మనం కొంచెం చూడాలన్నమాట. అండ్ అలైన్మెంట్ అండ్ స్పేసింగ్. సో కీప్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అరేంజ్డ్ విత్ ఈక్వల్ స్పేసింగ్. సో మెస్సీగా కాకుండా నీట్ గా అలైన్మెంట్ మెయింటైన్ చేయాలన్నమాట. సో మెస్సీగా ఉండకుండా ప్రతిదీ నీట్ గా ఉండాలి. సో ఈ 15 మనకు చాలా మీకు ఒక డౌట్ రావచ్చు దట్ వై డెఫినేషన్ ఏంది ఇంత చిన్నగా ఉంది, కన్సిస్టెన్సీ ఇది డెఫినేషన్ 1 లైన్ లో ఉంది అంటే మనము దీన్ని బట్టిఫై కొట్టే అవసరం లేదు. బికాస్ మనకి ఇది మైండ్ లో పెట్టుకొని ఉండాలి. జస్ట్ ఇప్పుడు మనకు డిజైన్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఒక యాప్ అయినా ఒక వెబ్సైట్ అయినా డిజైన్ చేసేటప్పుడు మనం ఈ రూల్స్ ఈ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతూ డిజైన్ చేయాలి. సో ప్రతి ప్రిన్సిపల్ చెప్పేది ఏంది అంటే యూజర్స్ కి ఈజీగా యూజ్ చేసేలాగా ఇవ్వాలి. సో ప్రతి ప్రిన్సిపల్ చెప్పేది అదే. సో don't forget these principles. These are very important when we are designing a website or app or desktop anything. So we should take care of this. మన మైండ్ లో ఇది ఉండాలన్నమాట. ఇది మన మైండ్ లో రన్ అవుతూ ఉండాలి ఇవి. సో ఈ 15 UI principles. So thank you for watching this video. Don't forget to subscribe for more videos.